సృష్టికర్త యేసు ప్రభా, నీకే వందనాలు 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 ప్రభా. బలమైన వాడా, ఘనమైన వాడా, స్తుతి స్తోత్రములకు అర్హుడవైన తండ్రి యేసు ప్రభా, నీకు వందనాలు. పాపులమైన మమ్మలను కరుణించావు, కనికరించావు. నీ విలువైన అమూల్యమైన రక్తముతో నన్ను మమ్మలను కడిగి నీ బిడ్డలుగా చేసుకున్నావు. నీ పిల్లలుగా ఉండటానికి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రము నాయన. ఈ పునరుద్ధాన ఆదివారము నిన్ను ఆరాధించటానికి మనసు పూర్తిగా హృదయపూర్వకంగా వచ్చిన నీ భక్తులము, నీ పిల్లలము మమ్మలను దర్శించునైనా మా కొరకు ఏదో ఒక వరము నీ పరలోకము నుండి కురిపించు తండ్రి. నీ ద్వారాగానే మాకు వచ్చే మేలులు ఎన్నో ఉన్నాయి కాబట్టి నాయన, అన్నీ కాకపోయినా కొన్నైనా నువ్వే కుమ్మరించాలి. నీ వాక్యము ద్వారాగా మాట్లాడి మేము భవిష్యత్తులో ఏమి పొందుకోబోతున్నామో, దేని గురించి మేము ఆలోచించాలో, దేని కొరకు మేము ఈ లోకములో కష్టపడాలో, దేని కొరకు ఈ లోకములో మేము పని చేయాలో అవన్నీ కూడా నాయన నీవే నీ వాక్యము ద్వారాగా మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి అందరూ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పునరుద్ధానుడు పూజనీయుడైన యేసు ప్రభు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఆది నుండి ఏమి చేసినా అది నీకు నాకు మేలైనదిగానే ఉంటుంది. బైబిల్ని బట్టి మనము చూస్తున్నాం. దేవుడు ఏమి చేసినా అది మానవాళికి మంచిదే అన్నట్లుగా దేవుడు చూశాడు. అది బైబిల్ మనకు తెలియపరుస్తుంది. ఒకవేళ ఈ భూమి మీద మంచిది ఏదైనా ఉంది అని అంటే మానవుని యొక్క ఒంటరి జీవితమే మంచిది కాదని దేవుడు చెప్పాడు. భూమి మీద నివసిస్తున్న మానవులందరిలో మంచిది కాదు అన్నది ఏదైనా ఉంది అని అంటే అది మనుష్యుడి యొక్క ఒంటరి జీవితం అని, అది మంచిది కాదని దేవుడు పలికాడు. భూమిని చేసినప్పుడు మంచిదే అనుకున్నాడు. ఆ భూమి ఎవరి కోసం అంటే నరులకు నివాసయోగ్యమైన స్థలముగా ఉండాలని దేవుడు తలంచాడని, అది నరులకే ఉపయోగపడాలని దేవుడు చేశాడు. ఈ భూలోకములో సమస్తమును కూడా సృష్టించింది కూడా దేవుడే. అయితే మరొక్కటి దేవుడు చేశాడు. అదేమిటి అని అంటే పరలోకములో కూడా ఏమున్నాయి అని మనం ఆలోచన చేస్తే పరలోకములో కూడా మానవాళికి ఉపయోగకరమని ఏవే ఉన్నాయంట. మానవాళికి ఉపయోగకరమైన ఏవే ఉన్నాయంట. అయితే ఇక్కడ ఒక చిన్న రహస్యం మనం తెలుసుకోవాలి. భూమి మీద ఉన్న నరులందరూ పరలోకం వెళ్ళగలుగుతారా అంటే వెళ్ళలేరు. భూమి మీద అయితే సర్వమానవాళ్ళు ఉండొచ్చు. భూలోకములో సమస్త మనుషులు ఉంటున్నారు. పాపం చేసినాడు, అక్రమం చేసినాడు, అన్యాయమస్తుడు, మోసగాడు, అందరికీ భూమి
ఇది నివాసయోగ్య స్థలమే. కానీ పరలోకము వెళ్ళటానికి అందరికీ అవకాశము లేదండు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే భూమి మీదకి మానవులందరినీ దేవుడే పంపిస్తున్నాడు. మరి దేవుడి చేత పంపబడిన మానవులందరూ తిరిగి మరలా పరలోకమును చేరగలుగుతారా? పరలోకమునకు వెళ్ళగలుగుతారా అని బైబిల్ని బట్టి చూస్తే అందరికీ పరలోకము లేదు అని ఖచ్చితంగా బైబిల్ చెప్పేస్తుంది. మరి ఆ పరలోకము వెళ్ళేది ఎవరు? ఇది ఈరోజు మనం ఒక చిన్న సందర్భాన్ని తెలుసుకుందాం. పెద్ద సందర్భమే మనకు తెలియదు, కానీ చిన్నది మానవ జీవితంలో ఏవి కలిగి ఉంటే పరలోకము చేరగలుగుతాం. ఎలాగా భూమి మీదకి వచ్చేసాం కదండి, ఏదొక రీతిగా భూమి మీదకి వచ్చేసాం. ఈ భూమి నుండి మరలా మరొక ప్రాంతానికి వెళ్ళాలి. అదే పరలోకము అంటారు, పరలోక రాజ్యము అంటారు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరు? అక్కడికి వెళ్ళేది ఎవరు? ఆ దేశంలో జీవించేది ఎవరు? ఇది మనం ఇక్కడ ఉండగానే తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఉండగానే మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే తప్పగా బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకోవాలి. బైబిలే అన్నిటినీ మనకు చూపిస్తుంది. మానవుని యొక్క జీవిత విధానాలు అన్ని బైబిల్లో ఉన్నాయి. అందుకు ఈ లోకములో ఉండగానే, భూమి మీద ఉండగానే మొట్టమొదట మనవుడు పరలోకం గురించి ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. పరలోకమును గురించి ఆలోచన కలిగి ఉండాలండి. అలా ఆలోచన కలిగిన వాడే ఈ భూమి మీద తన జీవించే కాలమంతా ఎలా జీవిస్తే పరలోకం చేరతానన్నది తెలుస్తుంది. ఆలోచనే లేకుండా, పరలోకం గురించి అభిప్రాయాలే లేకుండా తిను తాగు అంటే మాత్రము వాడు ఏమాత్రం పరలోకము చేరలేడు. ఎడితిరిగి భూమి మీదకి వచ్చాము. ఈ భూలోకములో ఏదో పని చేసుకుంటున్నాము, వ్యాపారాలు చేసుకుంటున్నాం, కూలి పని చేసుకుంటున్నాము, లేక సముద్ర వేట చేస్తున్నాం, లేక వ్యవసాయం చేస్తున్నాం. ఇవన్నీ చేసుకుంటున్నాం కదండి. చేయకుండా ఏమైనా ఉన్నావా? లేదు, అన్నీ చేస్తున్నాం. ఇక భూలోకం గురించి చెప్పటానికి ఏమీ లేదు, అన్నీ మనకు దేవుడు ముందే చెప్పేశాడు. ఇక భూమి మీద నీ బ్రతుకు ఏమిటి క్షేమముగా లాభకరముగా ఉండాలంటే నువ్వు పని చేసుకోవటమే కదా. ఆ పని ఎలా చేయాలా? శ్రద్ధగా చేసుకోవటమే, ఆసక్తితో చేసుకోవటమే. అలాగ చేస్తే ఆ పనిని బట్టి నీకు లాభం వస్తూ ఉంటుంది, ఆదాయం పెరుగుతూ ఉంటుంది, ఆస్తులు పెరుగుతూ ఉంటాయి. ఇది ఈ లోకం. ఏమండి, ఈ లోకం గురించి అంతే కదా. మనం చేసేది ఏమైనా ఉందా? ఇంకా వ్యాపారము, వ్యవసాయము, లేదా సముద్ర వేట, లేదా కూలి, అంతేనా? ఈ 4 పనుల వల్లే డబ్బు వస్తూ ఉంటుంది భూమి మీద. కానీ ఈ భూమి మీద బతికే బతుకులు ఇదంతా అవసరమే అనుకోవచ్చు. కానీ ఇది అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే నీకు మొట్టమొదట ఆలోచన ఏమై ఉండాలా? పరలోకం గురించి ఆలోచించాల. దానికే కదా వాక్యాలన్నీ చూపిస్తున్నాయి. నాకొక రాజ్యం ఉంది, నాకొక పరలోకం ఉంది, నేను ఎప్పటికైనా సరే అక్కడికే వెళ్ళాలి, 100 సంవత్సరాల తర్వాత అయినా సరే అదే నా గమ్యము అని ఆలోచన మనిషికి ఉండాలి. అలా లేకపోతే ఆ రాజ్యానికి మానవుడు చేరే అవకాశము లేదు. ఇంకా భూమి మీదే ఇంకా ఎక్కువగా ఆదాయము, ఆస్తులు పెరగాలి అనుకునే మానవుడికి కూడా కొన్ని మాటలు దేవుడు
చెప్తున్నాడు. అది కూడా ఏం చెప్పినా కానీ భూలోక జీవితం మీద అందరూ తెలిసిపోయింది కదండి. ఈ భూలోకములు ఎలా బతుకుతాము, ఎలా సంపాదిస్తాము, ఎలా ఆదాయం వస్తుంది అని తెలిసిపోయింది కదా. ఇక దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఆలోచించేది ఉంది అని అంటే అది పరలోకము కదా, అది నిత్యత్వము, అది నిత్య జీవము. అంటే నిత్య జీవం అనే మాట మీద మనకు బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ ప్రభుతో ఉండే జీవితం. అంటే నిత్య జీవితం అంటారు కదండి, నిత్య జీవం అంటున్నాం కదా. అదేంటంటే ఎల్లప్పుడూ ప్రభుతో ఉండే జీవితమే నిత్య జీవితం. లేదు కొంతకాలము భూలోకములో ఉంటున్నాను, కొన్ని సంవత్సరాలు ఈ భూమి మీద జీవిస్తున్నాను అన్నది అది నిత్య జీవితము కాదు. నిత్య జీవము కూడా అంతగానే కాదు. కొంతకాలం ఇక్కడ ఉన్నాం, కొంతకాలం అక్కడ ఉంటాం. అక్కడ పాతాళంలో, పాతాళములో ఉండే జీవితము కూడా నిత్య జీవమా? కానే కాదండి. పాతాళములోకి వెళ్ళే జీవితము నిత్య జీవం కాదు, అది నిత్య నరకం, నిత్య నరకం. అది ఆ నరకమును తప్పించి పరలోకము చేరటానికే ప్రభువైన యేసే మార్గము. ఈ మార్గంలో నడిచే మనము పరలోకం చేరాలి. ఈ దారిలో జీవిస్తున్న మనము ప్రభు దగ్గరికి చేరాలి. అది ఎలా, అది ఎలాగా అన్న దాని మీద ఈరోజు దేవుడు తన ఆత్మ ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో మొదటి మాట ఏంటి? యెహోవాయే రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును అని ఉంది. మొదటి మాట ఏంటి? యెహోవా దేవుడే రాజ్యము చేయుచున్నాడు. ఆ రాజ్యము నీకు నాకు కావాలి. ఆ రాజ్యము విశ్వాసులమైన మన కొరకని దేవుడు నియమించని చెప్పాడు. యేసు ప్రభువారు ఏం చెప్పాడు మనకి? మీ కొరకు నేను పరలోకం వెళ్తున్నాను, మీ కొరకు నేను అక్కడ స్థలము సిద్ధపరుస్తున్నాను, మీ కొరకు నేను ఇల్లు కట్టిస్తున్నాను, మీ కొరకు నేను వస్తున్నాను. స్తోత్రం. ఈ సంగతిని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇంకా మన ఉద్యోగాలు చేసుకోండి, ఎలాగా ఏం కాదు. ఇంకా మన చేపల వేట వెళ్ళండి, ఏం కాదు. ఇంకా మన కూలి పని వెళ్ళండి, ఏం కాదు. కానీ నీ మనస్సు, నీ ఆలోచన పరలోకం వైపు ఉండాలంట. అది దేవుడు మాట్లాడే సందర్భం ఇది. ప్రియులారా, అంటే ఈనాడు ఈ సమాజానికి పరలోకం ఉందనో పరలోక రాజ్యమునకు చేరాలనో బోధలు చేస్తే ఒకవేళ అంతగా ఇష్టం ఉండకపోవచ్చేమో కానీ ఆత్మదేవుడు ఆ మాటలే చెప్పమని ప్రేరేపిస్తున్నాడండి మమ్మల్ని. ఒకవేళ భూ సంబంధమైన వాటి గురించి చెప్తే చాలా సంతోషంగా ఉండొచ్చు మానవుడు, కానీ చెప్పినా మాత్రం తెలిసిపోయిందే కదా. ఏమ్మా, తెలిసిపోయిందే లేదా? ఉదాహరణకి ఒక మాట చదివిస్తానండి. అయితే భూ సంబంధమైన మాట చదివిస్తాను. ఒక మాట గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథము ఏమండి, 1వ అధ్యాయము 19వ వచనం చదవండి. భూ సంబంధమైనది కూడా మీకు చూపించేసి తర్వాత సమ్మతించాలంట. ఏ మాట అంటే అర్థం ఏంటి? సమ్మతించడం అంటే అర్థం ఏంటి బాబు? ఇష్టపడాలి. దేవుడు ఏమి చెప్పినా సరే నువ్వేం చేయాలా? పూర్తిగా ఇష్టపడాలి. మరి యేసు దేవుడు భూమి మీద నువ్వు ఉండే జీవితాన్ని గురించి చెప్తున్నాడు అనుకుందాం. ఏమండి, సమ్మతించి నా మాట నువ్వు వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అన్నాడు. భూమి గురించి చెప్పాడు ఈ మాట, అంటే భూలోకము గురించి చెప్పాడు.
ఉదాహరణకి మనము ఇప్పటి వరకు ఏంటి పుట్టినాటి నుండి ఇప్పటి వరకు ఎన్నో ఆహార పదార్థాలు మనం భోంచేసాం కదండి. ఈ ఆహార పదార్థాలు మంచి భోజనాలా చెడు భోజనం అంటే ఏం చెప్తాము బాబు? పైకి చూడ కాసి. ఇప్పుడు పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు తిన్నాం కదా. ఈ తిన్న ఆహార పదార్థాలన్నీ మంచివా చెడ్డవి అంటే మంచి భోజనమే తిన్నామనొచ్చు. ఎందుకంటే సారా తాగలేదు చెడుది, ఏమంటే బ్రాంది తాగలేదు చెడు వస్తువు, చుట్లు కాల్చలేదు చెడు వస్తువు, ఏమంటే పొగ సంబంధమైనది ఏది కూడా పీల్చలేదు అంటే అవన్నీ చెడు వస్తువులు. అంటే మంచి వస్తువు అంటే ఏంటి? ఆహారం మంచిది, మజ్జిగ మంచిది, పెరుగు మంచిది, పాలు మంచిది కదా. ఇంకా ఫలాలు యాపిల్ ఉంది మంచిది, మామిడికాయ ఉంది మంచిది, ఇవన్నీ కూడా మంచివే. అంటే ఇవన్నీ మనం తిన్నామా లేదా అంటే తిన్నాం. ఇది ఎప్పుడు చెప్పిన మాట? దేవుడు పూర్వకాలమందు చెప్పిన మాట ఇది. మీరు భూలోకములో జీవించేవారు కాబట్టి నా మాటనే మీరు శ్రద్ధగా వినాలి. నా మాటనే ఖచ్చితంగా విన్న వారికి భూమి యొక్క మంచి పదార్థాలు పెడతా అన్నాడు. ఒకవేళ ఆ మాటే వినలేని వాడికి కూడా పదార్థాలు ఉన్నాయి. కళ్ళు తాగుతాడు, సారా తాగుతాడు, బ్యాంది తాగుతాడు, గుడక వేసుకుంటాడు, ఏమండి చెడి పనులన్నీ చేస్తాడు. ఎవడాడు? దేవుని మాట శ్రద్ధగా వినలేనివాడు. అంటే ఇప్పుడు మనమందరము కూడా శ్రద్ధగా విన్నవారు కాబట్టి ఆ చెడు వస్తువును ముట్టకుండా, ఆ చెడి పదార్థం మనకు అంటకుండా మంచి ఆహార పదార్థాలే మన దేవుడు పెడుతున్నాడు. మనం వాటిని భుజిస్తున్నాం కదా. ఇది మంచి మాటేనా కదా? మంచి మాటే. మరొక మాట చూపిస్తాను ఏనండి. అయితే మరొక మాట భూ సంబంధించినవి, తర్వాత మీకు పరలోక సంబంధం గురించి చెప్తాను కొన్ని విషయాలు భూ సంబంధించినవి. చూడండి, ఇప్పుడు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి నుండి చదవండి కొన్ని వచనాలు. అదిగో ఇందాకేమన్నాడు? సమ్మతించి నా మాట వినమన్నాడు దేవుడు. ఇప్పుడేమన్నాడు? శ్రద్ధగా నా మాటలు వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి? ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ అనుసరించాలంట. మళ్ళా చూడండి, ఇందాకైతే మాట ఇంటే చాలు నీకు మంచి పదార్థం పెడతా అన్నాడు. ఇప్పుడేమన్నాడంటే మాట వినటమే కాదు కానీ నా ఆజ్ఞలను అనుసరించి. అంటే ఏమిటి ఆజ్ఞలు? ఆజ్ఞల్లో కూడా అర్థం తీసుకోవాలి బయటికి. ఏమిటి ఆజ్ఞ అంటే ఏమండి? పరిశుద్ధ దినమును విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం పెట్టుకోండి అంటే అదొక ఆజ్ఞ. అంటే ఆజ్ఞ మనం పాటించామా లేదా? పాటిస్తున్నాం. పాటించబట్టే ఈరోజు మందిరానికి రాగలిగాం. ఏ రోజైనా రాగలిగాం మందిరానికంటే? ఇది పరిశుద్ధ దినము, విశ్రాంతి దినము, ఇది ప్రభువు దినము. ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభుని ఆరాధించటానికి నేను వెళ్ళాలి, ఎన్ని పనులున్నా మానుకోనని సరే వెళ్ళాలని వచ్చాం మనం అందరం కదా. ఇప్పుడు వచ్చాం అంటే ఆజ్ఞ పాటించినట్టేనా కదా? ఆజ్ఞ పాటించినట్లే, మాట కూడా ఆలకించినట్లే కదండి. ఇప్పుడు మాట విన్నావు, అది మంచి భోజన పదార్థాలు పెట్టి అన్నాడు. ఇప్పుడు ఆజ్ఞ పాటిస్తున్నా నీకేమిస్తానన్నాడు? అవును, అది అంటే ఇక్కడ సంగతి అండి. ఇదంతా ఎక్కడ సంగతి బాబు? భూమి మీద ఉండే సంగతి ఇది. ఉదాహరణకి ఆలోచించండి, గత కాలము జీవితం కంటే ఇప్పుడు కాల జీవితం ఎలా ఉంది నీది? ఒక మాటలో చెప్పండి ఎవరైనా. గత కాల జీవితము కంటే ఇప్పుడు జీవితం ఎలా ఉందో కొంచెం చెప్పండి ఎవరైనా. ఎవరు చెప్పరా? ఎంతో కొంత అభివృద్ధేనా కదండి. పాతకాలంలో ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చల్లనగా చెప్తుందో కడుపు నింపుకుండేవాళ్ళు, ఓకేనా? ఇప్పుడు ఎలా కడుపు నింపుతుంది?
పలావ్, వేడి వేడి భోజనాలు, ఏమండి పాలు, పెరుగు, మంచి టిఫిన్లు, భోజన పాలు కాదు కానీ ఇప్పుడు టిఫిన్లు. అంటే అప్పటికి ఇప్పటికీ అభివృద్ధి జరిగిందంటారా లేదంటారా? జరిగింది. ఏమండి అప్పటికి ఇప్పటికీ అభివృద్ధి జరిగింది. అంటే ఈ అభివృద్ధి జరగడం వల్ల దేని వల్ల జరిగింది అనొచ్చు? దేవుని మాట విన్నావు, ఆయన ఆజ్ఞలను పాటించటం వల్ల ఈ అభివృద్ధి జరిగింది. ఇంకా నువ్వు గొప్పవాడు అవ్వాలంటే అయ్యా ఈ భూమి మీద సంగతి, ఇంకా నువ్వు ధనవంతుడు అవ్వాలంటే ఏమండి ఇంకా ఏం చేయాలో, ఇంకా ఏం చేయాలా అంటే, ఇంకా ధనవంతుడు అవ్వాలంటే కుటుంబం ఇవ్వాలి, ముందు ఆశీర్వదించబడాలి కదా. ఆశీర్వదించబడితేనే ఆదాయము పెరుగుతుందని సామెతల గ్రంథం రాస్తుంది కదండి. ఉందా లేదా? ఉంది. అంటే ఆశీర్వదించబడాలి. ఇప్పుడు మాట విన్నావు, ఓకే. 2 ఆజ్ఞ పాటించావు, మంచిదే. అంటే ఈ 2 మాటలు ఏం చేసే నేను ఇప్పటికీ మంచి భోజనాలు పెడుతున్నాడు దేవుడు, అలాగే అభివృద్ధి కూడా పరిచాడు. అంటే అభివృద్ధి ఆశీర్వాదమా? ఆలోచించండి ఒక మాట. అభివృద్ధి ఆశీర్వాదం కాదు. ఏమండి అభివృద్ధి ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదం ప్రత్యేకంగా ఉంది. మరి ఆ ఆశీర్వాదం కొరకు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఒక వచనం ఏమండి, మీ పరిశుద్ధమైనవి లేక పవిత్రమైనవి లేక మీరు ఏమండి విలువైనగా చూస్తున్న వాటిలోనివి, తొలుచూలు వాటన్నిటిలోను, మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివియు యాజకులకు ఇవ్వాలి. అదిగో నీ కుటుంబమునకు ఆశీర్వాదము కలుగునట్లు ముందుగా పిసిగిన పిండిలోనిది యాజకునికి ఇవ్వాలంట. స్తోత్రం. ఏమండి ఇందాక మీరు 2 మాటలు విన్నారు కదా. 1 దేవుని మాట సమ్మతించాలి, 2 ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. అలాగ చేయటం వలన నీవు మంచి భోజన పదార్థములు తింటావు, అంతేనా? తర్వాత ఏమన్నాడు? ఆజ్ఞ పాటించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది అన్నాడు. ఇప్పుడు 3వది ఏమని చెప్పాడు? నీ కుటుంబము ఆశీర్వాదము కొరకు నీవు అంటే నీ ఇంట్లో వండుకునేది ఏదైనప్పటికీ కూడా, నీ ఆహారము కొరకు తయారు చేసుకునే ఏదైనప్పుడు కూడా ఏమండి దానిలోనిది తొలిసూరిగా తీసినది ఎవరికి ఇవ్వాలంట? అది యాజకునికి ఇవ్వాలంట. అంటే ఈ లోకములో ఇలాగ చెయ్యాలా, ఇలాగ చేస్తే నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, అభివృద్ధి పొందుతుంది, మంచి ఆహార పదార్థములను ఇంటి నిండా ఉంటాయి అని ఈ లోకం గురించి చెప్పాడు దేవుడు. అవునా? ఒకవేళ ఇవన్నీ మనకు తెలియవంటే తెలుసు. ఏం తెలుసు? ఏమండి పని చేసుకోవాలని తెలుసు, వ్యాపారాలు చేయాలని తెలుసు, ఏటకెళ్ళాలని తెలుసు, కూలికి వెళ్ళాలని తెలుసు కదా. అంటే ఇలాగ ఈ పనులు చేస్తా ఉంటే నీకు రాబడి వస్తుంది అన్నాడు. అంటే ఆ రాబడి ద్వారాగానే నీకు అభివృద్ధి, ఏమండి నీవు గొప్ప వ్యక్తి అవుతావు అంటున్నాడు. అయితే నీకు వచ్చిన దాంట్లో నుంచి, నువ్వు తినే దాంట్లో నుంచి, ఏం బాబు ఎక్కడి నుంచి అంట? నీకు వచ్చే దానిలో నుంచి, నువ్వు తినే దానిలో నుంచి కూడా ఎంతో కొంత తీసి నీ దేవునికి, నీ దేవుని సేవ చేసే యాజకునికి అవి సమర్పించాలి. అలాగని అన్నీ చేస్తే పరలోకం వెళ్ళిపోతామా? ఏం బాబు అలాగని ఇలాగ చేస్తే పరలోకం వెళ్ళిపోతామా? పరలోకం వెళ్ళే మార్గం ఇది కాదండు. పరలోకం రాజ్యానికి వెళ్ళే మార్గం ఇది కాదు. ఇది భూలోకములో జీవించే జీవితానికి మాత్రమే. ఈ భూమి మీద నువ్వు బ్రతకటానికి, నువ్వు జీవించటానికి, నీకు ఉపయోగకరమైన దానికే గాని ఇది పరలోకం తీసుకెళ్తాను కాదు.
పరలోకము తీసుకెళ్ళేది మరొక మార్గం ఉందండి. ఆ మార్గమును గురించే నేను కొంచెం మాటలు చెప్పాలని ఈరోజు ఆత్మ ద్వారాగా ప్రేరేపించబడి ఉన్నాను. మరి అది మీకు ఇష్టం అవుతుందో లేదో నాకు తెలియదు. ఇదేంటండి, భూలోకంలో జీవించే జీవితం గురించి చెప్పాలి కానీ, భూలోకంలో అభివృద్ధి గురించి చెప్పాలి కానీ, వ్యాపారాల ఫలింపు ఎలాగ వస్తుందో చెప్పాలి కానీ అంటే ఇక చెప్పేదేముంది, అంత ఇదేనా? ఇదే కదా చెప్పేశాను కదా. ఎలా వస్తుంది అభివృద్ధి అంటే ఇదే. సమ్మతించి ఒక మాట వినాలి, దేవుని ఆజ్ఞల ప్రకారం నడాలి. అవునా? నీకు వచ్చే రాబడిలో అంతది ఎంతో కొంత దేవునికి కానుకగా లేక యాజకునికి ఆహారముగా నువ్వు తీసి ఇస్తా ఉండాలి, అంతే. ఇంకేం లేదు భూలోక సంబంధ జీవితం. భూలోకములో బాగా బ్రతకాలంటే ఇవన్నీ చేయాలి. భూలోకములో నువ్వు సస్యశ్యామలుగా ఉండాలి, ఇలా చేయాలి. భూలోకములో నువ్వు మంచిగా ఆరోగ్యంతో బ్రతకాలంటే ఇలా చేయాలి. ఇలాగ చేయకుండా ఇంకోలా చేసేవాళ్ళు ఉన్నారు కదా. దేవుని మాట ఇష్టపడరు కొంతమంది, దేవుని ఆజ్ఞలను అనుసరించిన కొంతమంది. ఏమండి, వాళ్ళకి వచ్చే దాంట్లో ఎంతో కొంత దేవునికి ఇవ్వాలంటే అది ఇవ్వరు కొంతమంది. వాళ్ళు ఎలా ఉంటారంటే లోకంలో భూమి మీద చాలా చాలా ఇబ్బందులతో ఉంటారు. బాబు వినండి, చాలా చాలా ఇబ్బందులతో ఉంటారు. వాళ్ళకి ఎందుకుంటారంటే వాళ్ళు సంపాదించిన సంపాదన ఏదో ఒక రీతిగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎందుకని? అది దేవునికి ఇచ్చేది ఇవ్వకపోవటం వల్ల అలా అయిపోతూ ఉంటుంది. ఏమండి, దేవుని ఆజ్ఞలు పాటించిన కొంతమంది వారు ఏ పని చేసే కలిసిపాటు రాదు. పనేమో చేస్తారు, ప్రయాసపడతారు, ఆజ్ఞలు పాటించరు కాబట్టి వారికి అంతగా కలిసిపాటు ఉండదు. విన్నారా? మూడవది ఏంటి? దేవుని మాటని శ్రద్ధగా వినరు. ఏదో అలా అలా చెవు పెట్టి అలా విన్నట్లుగా పోతా ఉంటారు. అగో వాళ్ళు ఏం చేస్తారంటే వారికి తిన్న ఆహారం వంట పట్టదు, తినే ఆహారము వంట పట్టదు, తృప్తి రాదు, సంతోషం ఉండదు. అలాగా జీవితాన్ని వాళ్ళు ఎలుగు చేస్తూ ఉంటారు. నువ్వైతే మాట శ్రద్ధగా వింటున్నావు, ఆజ్ఞ ప్రకారంగా పాటిస్తున్నావు, దేవునికి ఇచ్చేది ఎంతో కొంత ఇస్తున్నావు. అందుకు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు మంచి ఆహారముతో, మంచి ఆరోగ్యముతో, మంచి ఆశీర్వాదాలతో నిన్ను ఈ భూలోకములో ఉన్నంత వరకు దేవుడు కాపాడుతూనే ఉంటాడు. భూలోకములో ఉండిపోతాం అందరం, ఉండం కదా. అందుకనే అక్కడ దానికోసం ముందుగా సిద్ధపాటు అంటారు దీన్ని. ఎక్కడ దానికి? పరలోకము చేరటానికి ముందుగా సిద్ధపాటని కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో. అవి నేను చూపిస్తాను, మీరు జాగ్రత్తగా మీ మనసులో పెట్టండి. ఏమండి, మీ ఆలోచనలో పెట్టుకోండి. ఎందుకంటే అది భవిష్యత్తును గురించి వాక్యం. ఇది భూ సంబంధం కాదు. ఏమా, భూ సంబంధించింది కాదు, పర సంబంధించింది, పరలోక సంబంధించినది. అందుకు అది ఇప్పుడే రాదు కదా. నీకు ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్తావు ఏమో, అది లెక్కలేదు. తప్పక వెళ్ళాలి కదా. ఏమో, వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. అందుకు ఆ దేశమును గురించి, ఆ రాజ్యమును గురించి, పరలోకమును గురించి కూడా కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుంటేనే భవిష్యత్తులో మనం తెలుసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు తెలుసుకున్నాం కదా, ఇక భవిష్యత్తులో ఎవరో నీకు బోధించిన అవసరం లేదు, నీకు ముందే తెలుస్తుంది కాబట్టి. ఓ, ఇలాగైతే పరలోకి వెళ్తానంట, ఇలాగైతే నేను పరలోకి చేరుతానంట, ఇలాగైతే నేను ప్రభు దగ్గరికి వెళ్తానంట అని నాకు చెప్పాడు, నాకు తెలియపరిచాడు దేవుడు. అందుకు ఆ మాటలు నాలో ఉన్నాయి. ఇక ఎవరు నాకు బోధించిన అవసరం లేదు. నేను ఎప్పుడు పరలోకం అయిపోయి చూస్తూ ఉంటాను. నా ఆలోచన పరలోకం అయిపోయి ఉంటుంది, నా నిర్ణయం కూడా పరలోకమే, నా తలంపు కూడా పరలోకమే, ఇక నా జీవితమే పరలోకము అన్నట్లుగా నేను ఉండాలి అని ఈ రోజు నుంచి అయినా మీరు కొంచెం ఆలోచనలో పెట్టండి. ఏమండి, ఆలోచనలో పెడితే అది భవిష్యత్తులో మనం త్వరగా పొందుకుంటాం. ఆలస్యం లేకుండా పొందుకోవటానికి అవకాశం అంట. ఏమండి, లేకపోతే కొంత ఆలస్యం, అక్కడ ఉండండి, మీరు అక్కడ ఉండండి, నేను పిలిస్తేనే మీరు లోపల రావాలా, అలా చూస్తూ ఉన్నారు. ఎప్పుడు పిలుస్తాడు రా నాయన లోపలికి, ఎప్పుడు పిలుస్తాడు అంటే అలా అనుకుంటా ఉంటావు. ఈయన పిలడం అయిపోయింది కాలం, ఇంక నువ్వు అలా బయటే ఏడుస్తూ ఉండాలా. ఏమ్మా, ఇక నువ్వు బయటే ఏడుస్తూ ఉండాలా. అక్కడ ఉండండి, నేను పిలుస్తాను అన్నాడు అనుకోండి,
అప్పుడు ఎలా ఉండాలి మనం? ఎప్పుడు పిలుస్తాడు ఎప్పుడు పిలుస్తాడు అని ఎదురు చూడాలి కదా. ఆ పిలిచే అతను పిలవడం మానేస్తే అయిపోయింది నీ చరిత్ర, క్లోజ్. ఇక నువ్వు లోపలికి రాగలుగుతావా? పరలోకం చూడగలుగుతావా? ప్రభుత్వం ఉండగలుగుతావా? ఉండలేవు. ఎలపల ఉండాలి, ఇక బయటే ఉండిపోతావు. అది చీకటి, అగాధము, అది ఒక నరకము, అది చాలా భయంకరమైనది. నీవు నేను ఏమండి ఉండే స్థలం కాదు కానీ ఉండవలసి వస్తుంది. ఉండే స్థలము కాదు కానీ ఉండవలసి వచ్చింది. ఎందుకంటే పిల్లలేదు ఈయన లోపలికి. ఆయన లోపల పిలిస్తేనే కదా నువ్వు వస్తావు లోపలికి. పిలవలేనప్పుడు ఎలా వస్తావు నువ్వు? అందుకనే ముందుగా చెబుతున్నాడు, పని చేసుకోండి కాదంటలేదు, వ్యాపారాలు చేసుకోండి కాదంటలేదు, కూలికెళ్ళండి కాదంటలేదు, కానీ నీ మనసులో నీ ఆలోచన ఎలా ఉండాలా? పై వైపు ఉండాలా. అందుకు కొన్ని వాక్యాలు చూపిస్తాను, ఆ వాక్యాల్లో మీరే చదవండి, మీకే దేవుడు వినిపిస్తాడు. మీ ద్వారాగానే ఇదిగో అన్నాడు కదా, యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంట? రాజ్యము చేయించున్నాడు. మరి ఆ రాజ్యానికి మనం వారసులు అవ్వాలా లేదా? ఆ రాజ్యానికి మనం వెళ్ళాలా లేదా అంటే వెళ్ళాలి. యేసు ప్రభువారు చెబుతున్నాడు. ఏమండి, యేసు ప్రభువారు చెప్పే సంగతులే మనం ఆలోచించాలి. ఆలోచించటం వలనే మనకు అర్థం అవుతుంది. అందుకు ఈ మాటలు మీరు జాగ్రత్తగా పరిశీలన పెట్టండి. యోహాను గారు రాసిన సువార్త తీయడమా? యోహాను గారు రాసిన సువార్త అంటే ఇప్పుడు పరలోకమును గూర్చి కొన్ని సంగతులు మీకు తెలియపరచాలి. మీకు ముందుగా తెలియపరచకపోతే రేపు నేను ఉంటానో ఉండను నాకు తెలియదు. కాబట్టి నేను ఉన్నప్పుడే ఈ సంగతులు మీకు చెప్పేయాల. రేపు లేకపోతే దేవుడు నన్ను అడుగుతాడు, ఏమిరా నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు నా రాజ్యమును గురించి వారికి చెప్పకుండా వచ్చేసేవేంటి? మరి ఎవరు చెప్తారు వాళ్ళకి? అలా చెప్పేవాళ్ళు ఎవరున్నారు? నువ్వు వాళ్ళకి ఎందుకు తెలియపరచలేదని రేపు లెక్క అడుగుతాడు, నన్నే, మిమ్మల్ని కాదు. ఆ భయం చేత నేను మీకు ఈ వాక్యాలన్నీ చెప్పాల్సి వస్తుంది బాబు. అందుకే ఆ భయం చేత ఈ వాక్యాలన్నీ మీకు చెప్పవలసి వస్తుంది. అందుకని కొంచెం మనసు పెట్టి ఆలకించండి, ఆలకించండి. 3వ అధ్యాయం తీయడమా? యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. జాగ్రత్తగా ఆలోచించండి. కొద్ది మాటలే, ఎక్కువసేపు చెప్పను. మీకు గుర్తుండేటట్లుగా మీ మనసులో ఉండిపోయేటట్లుగానే ఈ విషయాలు చెప్తున్నాను. మీరు మర్చిపోవటానికి కాదు నేను చెప్పేది, మీరు ఆదం మర్చిపోవటానికి కాదు నేను చెప్పేది. ఈ మాటలు మీ హృదయంలో మనసులో ఉండిపోవాలా. అలా ఉండేటట్లుగానే దేవుడు బోధిస్తున్నాడు. కొంచెం మనసు పెట్టి ఆలకించండి. నెంబర్ 1 చదువుతారా? 3వ వచనం. అందుకు యేసు అతనితో, అందుకు యేసు అంటే ఎవరు? యేసు అంటే మన కొరకు ప్రాణం పెట్టినవాడు. ఎవరమ్మా? మన కొరకు ప్రాణం పెట్టినవాడు, రక్తము చిందించినవాడు, మన కొరకు ఏమండి చనిపోయి తిరిగి లేచినవాడు, మన కొరకు పరలోకం రాజ్యమునకు వెళ్ళినవాడు, మన కొరకు స్థలాలు సిద్ధపరుస్తని చెప్పినవాడు యేసయ్య అంటాడు. క్రొత్తగా జన్మిస్తేనే కానీ చాలు. ఇక్కడ ఆగండి కాసేపమా. ఈ ఒక్క మాట మీదే మీరు మనసు పెట్టాలి, ఎక్కువ చెప్పను. యేసు ప్రభువారు అక్కడ ఏం కోరి చెబుతున్నాడు? ఒక మనుష్యుడు ఏమండి లేక భూమి మీద ఉన్నవారు, భూమి మీద భూలోకములో జీవిస్తున్నవారు పరలోక రాజ్యము చేరాలైనా చూడాలన్నా ఇక్కడ ఏం జరగాలంట? క్రొత్తగా జన్మించాలంటమ్మా. అంటే క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి అర్థం? మీకేమైనా అర్థమైంది ఈ పదం? క్రొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంట్రా? ఏం బాబు? రక్షణ పొందుట అంటున్నారు. ఇంకేమున్నారు? లేకపోతే బాప్టిజము పొందుట అంటున్నారు కదా. గమనించాలి మీరు. క్రొత్తగా జన్మించడం అంటే
ఇవాళ మనం అనుకున్నట్లుగా నీటిలో మునిగాము, బాప్తిజాలు తీసుకున్నాం, ఓకే, కాదంటలేదు. బైబిల్లో ఉంది కాబట్టి నీళ్ళలో మునిగాము, బాప్తిసాలు పొందాం, అంతవరకు వాస్తవమే, కాదంటలేదు. అయితే యేసు ప్రభువారు అనే మాటలో ఉన్న ఒక ఆత్మీయ అర్థాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమా ఏ మాట అన్నాడు ఆయన? ఒక్కసారి 6వ వచనం చదువుతారా? శరీర మూలముగా జన్మించినది శరీరమును, అదిగో ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. గమనించండి, ఇక్కడ 2 జన్మల గురించి చెప్పాడు. ఒకటి ఏమన్నాడు? ఒకటి శరీర మూలముగా జన్మించినది అంటే దాని భావం ఏంటి? ఇప్పుడు చెప్పాలా? దాని భావం ఏంటి? శరీర మూలముగా జన్మించడం అంటే దాని భావం ఏంటంటే, బాగా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు యేసు ప్రభుని నువ్వు నమ్ముకుని ఉన్నావు కదా, దాన్ని రుజువు చేయటానికి నీళ్లలో బాప్తీసం, అది నిన్ను పరలోకం తీసుకెళ్దాం. పాయింట్ అర్థమైంది ఎవరికైనా? నీళ్ళల్లో మునుగుట వలన నువ్వు పరలోకం చేరిపోతావు అన్నది లేదు. ఈ నీళ్ళల్లో మునగడం దేన్ని మనం రుజువు చేస్తుందంటే, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తివు అని సమాజానికి తెలియపరుస్తుంది. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇది లోతైన అనుభవాలు ఇవి. మనం చిన్నోళ్ళం కాబట్టి మనం చిన్న చిన్న మాటలే మాట్లాడుకోవాలి. పెద్ద పెద్ద మాట్లాడేస్తున్నాడు దేవుడు, మనకేం అర్థం అవ్వట్లేదు, అర్థం చేసుకోలేకపోతున్నాం. అయినా పర్వాలేదు. ఏమండి, యేసు ప్రభు ఒక రోజు అన్నాడు, చేపలు పట్టే వారి దగ్గరికి వెళ్ళి ఆ 12 మందితో మాట్లాడుతున్నాడు. ఒకరోజు నాలాంటి పేతురు, దుడుకు పేతురు ఏం చేశాడంటే, ఏంటి యేసు ప్రభా నువ్వు పద్దాక కథలు చెబుతావు, అందరికీ కథలు చెబితే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అలాగన్నాడు పేతురు యేసు ప్రభుని. యేసు ప్రభు అన్నాడు ఆ పేతురు గారితోని, రే పేతురు, మీకైతే పరలోక సంబంధ మర్మములు ఏమిటి తెలుసుకోవటానికి మీకు అర్థమైంది, కానీ ఈ ప్రజలు ఆ పరలోక సంబంధం వాక్యం చెబితే అర్థం చేసుకోలేరని నేను ఉపమాన కథలుగా చెబుతున్నాను అన్నాడు యేసు ప్రభు. ఏమండి, ఇచ్చి లేకపోయినా కానీ పేతురికి, ఆంధ్రకి, యాహానికి, యాకోబుకి, ఏమంటే లూకాకు, ఫిలిప్పుకు, వీళ్ళందరికీ పరలోక సంబంధ మర్మములు వాళ్ళకి అనుగ్రహించబడింది, తెలుసుకున్నారు వాళ్ళు, మిగతా వాళ్ళు తెలియలేదు. అలా తెలియని ప్రజలకు యేసు ప్రభు కథల పూర్వంగా వాక్యం చెప్పేవాడు. ఆ కథల పూర్వంగా వాక్యం చెబితే ఒకరోజు పేతురు అడిగాడు, ఆ మాట యేసు ప్రభు వాడాడు. ఒకవేళ ఈరోజు కూడా మనం ఎంత విద్య లేని వారమైనా, చేపలు పట్టుకునే వృత్తి అయినప్పుడు కూడా పరలోక సంబంధమైన మర్మములు నీకే తెలియాలని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? బోధిస్తున్నాడు మీకు. స్తోత్రం. పరలోక మర్మములు మనకే తెలియాలి, వాళ్ళకి కాదు. చదువుకున్న వాళ్ళు కాదండి, విద్యావేత్తలు కాదు, చదువులేని మూర్ఖులు చేపలు పట్టుకునే పేతురు గారికే తెలియాలని పరిశుద్ధాత్మ దేవుడు పరలోక సంగతులని వాళ్ళకే బోధించాడు ముందు. ఆ తర్వాత పేతురు, యాహోను, యాకోబులు వెళ్ళారు సువార్త చెప్పడానికి. ఆ తర్వాత వాళ్ళు బోధించిన పరలోకం గురించి. అలాగే నేను కూడా చాలా చాలా విద్య లేని వాడినే, కానీ నా నోట దేవుడు పరలోక సంగతులను మీకు వినిపిస్తున్నాడు. అందుకు మీరు అర్థం చేసుకోవాలంటున్నాను నేను, అందుకంటే ఏమీ లేదు. ఎప్పుడోకప్పుడు మనం ఈ లోకాన్ని వదిలేయాల, ఈ భూమిని వదిలేయాల. అప్పుడు సంగతి ఇది, అప్పుడు వచ్చే సంగతి ఇది. అమ్మో, నువ్వు ఎన్నాలంటే బతుకు భూమి మీద, ఆ తర్వాత చనిపోతాం కదా. చనిపోయిన తర్వాత వెళ్ళేదే పరలోకము, చనిపోకుండా వెళ్ళలేం పరలోకం. అందుకే ఇక్కడ అన్నాడు, ఏమండి, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. గమనించాలా, ఇందా చెప్పాను కదా నేను, శరీరం మూలముగా జన్మించింది ఏంటి? నీటి బాప్తీసం, నీళ్లలో మునిగి బాప్తీసం పొందటం. పలానా వ్యక్తి యేసును నమ్మిందని వాటర్ ప్రజలు తెలుసుకోవాలా, చీరల్లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలా, ఇంకా మనకు తెలిసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళందరికీ తెలియాలి. కాబట్టి నీకు నీళ్ళల్లో బాప్తీసం ఇస్తున్నాడు, నీళ్ళల్లో బాప్తీసం ఇస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరగాలన్నాడు? మళ్ళా
ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మ అండి, ఎవరాత్మది? దేవుని ఆత్మలో నువ్వు జన్మించాలి. పరిశుద్ధాత్మలో నీకు అభిషేకం రావాలి. ఆత్మ కలిగిన వ్యక్తిగా నువ్వు ఏమండి సమాజానికి కనబడకపోవచ్చు, కానీ నీ దేవునికి నువ్వు కనబడాలి. ఆత్మ కలిగిన వ్యక్తి సమాజానికి కనబడతాడమ్మా? కనబడ్డు. కానీ ఆయన ద్వారాగా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎవరి ద్వారాగా? ఆత్మ కలిగి ఉన్న వ్యక్తి ద్వారాగా అద్భుతాలు కనబడతాయి. కానీ మనుషుడైతే మనిషిలా కనబడతాడు లోకానికి. కానీ దేవుని యొక్క ఆత్మశక్తి లోపల ఉంటే ఆయన ప్రార్థన చేసినా, ఆయన ఏం ముట్టుకున్నా, ఆయన నెత్తి మీద చేతులుంచినా వారిలో ఒక అద్భుతమైన కార్యము జరుగుతుంది. కానీ ఆత్మ ఉందన్నట్లుగా వాళ్ళు తెలుసుకోరు. ఏమా ఆత్మ ఉంది ఇతనిలోని అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఏమంటారు? ఆ పాస్కర్ ప్రార్థన చేస్తే రోగం తగ్గిపోయింది, పాస్కర్ దగ్గరికి వెళ్తే ఏదో మేలు జరుగుతుందా అంటారే. కానీ ఆయనలో ఆత్మ ఉంది, ఆయనలో దేవుడు ఉన్నాడు, అందుకు ఈ కార్యం జరుగుతుందని కూడా ఎవరు అనరు కదా. అందుకని ఇప్పుడు వాక్యపూర్వంగా పరలోక రాజ్యము చేరాలంటే ఏ జన్మ కావాలి మనకి? ఏమండి? ఆత్మపూర్వముగా జన్మించాల. అందుకే కదా ఒక రోజు ఒక సేవకుడు ఇలాగ నీటి బాప్తిజం పొందిన వారిని అడిగారు వెళ్ళి. ఏమండి ఏమని అడిగాడు? మీరు నీళ్ళల్లో బాప్తిజం పొందారు కదా, మరి నీళ్ళల్లో బాప్తిజం పొందిన వారందరికీ పరిశుద్ధాత్మ కూడా రావాలి కదా, మరి ఆ పరిశుద్ధాత్మను మీరు పొందారా అని అడిగాడు ఒక సేవకుడు ఒక రోజు. అడిగితే వాళ్ళందరూ అన్నారు, నీళ్ళల్లో బాప్తిజం పొందిన అందరూ అన్నారు, మాకు పరిశుద్ధాత్మ ఉన్నదన్న సంగతే మాకు తెలియదు అన్నారు. మరి వాళ్ళు పరలోకం వెళ్తారా? ఏమా ఈ వాక్యాన్ని బట్టి యేసుప్రభువు వారు మాట్లాడే మాటను బట్టి చూస్తే వారు పరలోక రాజ్యం చూస్తారా? చూడటానికి అవకాశం లేదు. అందుకని దేవుని బిడ్డలారా, మీరైనా నేనైనా అందరము నీళ్ళల్లో బాప్తిజం పొందినోళ్ళమే. నేను నీళ్ళల్లో బాప్తిజం పొందాను, మీరు నీళ్ళల్లో బాప్తిజం పొందారు. కానీ యేసు ప్రేమ అన్నాడంటే నీళ్ళల్లో బాప్తిజం పొందినదా శరీర సంబంధమైనదా బాయ్? ఇప్పుడు ఎలా పొందాలంట? ఆత్మ సంబంధమైన బాప్తిజం కూడా పొందాలి. వాళ్ళు పరలోక రాజ్యము చేరతారు. వాళ్ళకే పరలోక రాజ్యం ఉంది. వాళ్ళు మాత్రమే ఆ రాజ్యములో వారు సంతోషంగా జీవిస్తారు. వారు సదాకాలము దేవునితో కూడా ఉంటారు. దేవుడి ఉన్న స్థలములో వాడు ఉండటానికి అవకాశము దేవుడు ఇస్తున్నాడు. అలాగని మొదట మాట చెప్పాడు. అందుకే ఈ మాట మీదే ఏమండి బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు, జకరియా ఎలిషాబెతుల కడుపున పుట్టిన యోహాను గారు ఏమండి మత్తయి సువార్తలో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడమ్మా. 3వ అధ్యాయం మొదటి మాట చూడండి. అదిగో ఆ దినములయందు బాప్తిసమిచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యం ఉందయా, పరలోక రాజ్యము సమీపమంది. మీరు భూమి మీద ఉన్నారు కానీ, భూలోకములో ఉన్నారు కానీ ఈ భూమి కాదు అసలుది. ఇదిగో పరలోక రాజ్యం సమీపంగా ఉంది, అది పక్కనుంది. దాని కొరకు మీరందరూ కూడా మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటన చేయుచున్నాడు. బాగా గమనిస్తున్నారా? ఎవరికమ్మా? యూదయ గలిలయ అనే ప్రాంతాలలో ఈ వాక్యము ప్రకటన చేయబడుతుంది. అయితే యోహాను గారు ఎక్కడున్నాడు? యోర్దాను నదిలో ఉన్నాడు. ఈ యోర్దాను నది ఎక్కడుంది? అడవిలో ఉంది. అడవిలో ఉన్నవాడు ఊరిలో ఉన్న ప్రజలకి ఈ వాక్యం ప్రకటిస్తున్నాడు. అయితే ఊరిలో ఉన్న ప్రజలకి ఈ వాక్యం ఎలా వినబడుతుంది? మైకలు ఉన్నాయి అప్పుడు? లేవే. ఏమండి ఈ రేడియోలు ఉన్నాయా? లేవే. మరి ఎలా వినబడింది ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి? ఉదాహరణకండి, ఇప్పుడు మౌత్ లేకుండా నేను మాట్లాడనుకోండి, అడుపులపాలు వినబడుతుందా?
వినబడదు. దానాపేట వినబడుతుందా? వినబడదు. ఎక్కడి వరకు వినబడుతుందండి? ఇక్కడ వరకే వినబడుతుంది, బయట ఉన్న వాళ్ళకి వినబడదు. మౌతు ఉంది కాబట్టి ఇప్పుడు మౌతులో వెళ్ళిపోతుంది బయటికి, దానాపేట వెళ్తుంది, అడుపులం వెళ్తుంది. ఆ రోజు మౌతు లేదు, మైకాలు లేవు. కానీ మరి ఆ రోజుల్లో గ్రామంలో ఉన్న ప్రజలకి ఈ వాక్యం ఎలా ప్రకటించబడింది అంటే దేవుని ఆత్మ ద్వారాగా సౌండ్ వెళ్ళిపోతుంది, దేవుని ఆత్మ ద్వారాగా శబ్దము వెళ్ళిపోతుంది. మాట్లాడేది మనుషుడే కానీ స్వరం ఎవరిది చెప్పాలి? స్వరము దేవునిది. మాట్లాడేది మనుషుడైనప్పుడు కూడా ఆ స్వరము, ఆ గళము, ఆ గంభీరము ఎవరిదంటే దేవునిది. అలా గ్రామాల్లోకి వెళ్ళిపోయింది. గ్రామాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ ఆలోచించారు. దేని కొరకు ఆలోచించుంటారమ్మా? ఇప్పుడు చెప్పాలి మీరు. దేని కొరకు ఆలోచించుంటారు బాబు? భూలోక జీవితం కోసం ఆలోచించుంటారా, లేదు పరలోకం గురించి ఆలోచించుంటారా? ఆయన ఎవరి కోసం చెప్పాడు? పరలోక రాజ్యము సమీపముగా ఉందయా, భూలోకములో ఉన్న మనుషులారా, భూనివాసులారా, ఇదిగో పరలోక రాజ్యము సమీపంగా ఉంది. ఆ రాజ్యమునకు వెళ్ళాలంటే మీరు ఏం పొందాలా? మారు మనసు పొందాలా. ఏ మనసు అంట? మారు మనసు. అంటే మనసు ఉంది కానీ దానికి మార్పు జరగాల. అదే ఆత్మీయత అమ్మా, అదే ఆత్మనుసారమైనది. ఏమండి? ఆత్మనుసారమైన మనస్సు దేవుణ్ణి ఏం చేస్తుందంట? సంతోషపరిచేది. రోమీయులకు రాసిన పత్రికలో ఉంది, మీరు చదువుకోండి ఒకసారి ఆ వాక్యాన్ని కూడా. ఏమండి? ఆత్మనుసారమైన మనస్సు దేవుణ్ణి ఎప్పుడు కూడా సంతోషపరుస్తుంది. అంటే పరలోకములో ఉన్న తండ్రి ఆనందము సంతోషముతో ఉంటాడు. ఆనందిస్తే, ఆ సంతోషిస్తే ఆ తండ్రి ఈ వ్యక్తికి ఏమిస్తాడు? రేపు పరలోకం ఇస్తాడు. రా బాబు అని పిలుస్తాడు, రామ్మా అని పిలుస్తాడు. అప్పుడు వెంటనే వెళ్ళిపోవచ్చు అక్కడికి. ఏమండి? ఆయన పిలవకపోతే నువ్వు వెళ్ళటానికి లేదు. కానీ ఆ దేవుడు కానీ నీ పిలిచాడంటే నీకు క్షణాల్లోనే పరలోకంలో ఉండే అవకాశము ఉన్నది. అందుకు ఇక్కడ ఈ భూమి మీద జీవిస్తున్న మనము ఏమంటే జీవితంలో ఏమి రావాలి అంటున్నాడు దేవుడు? చెప్పాలి, ఆత్మనుసారమైన, చెప్పాలి, ఆత్మనుసారమైన జన్మ. అంటే దాన్ని ఏమంటారు? పునర్జన్మ అంటారు. ఏమండి? దానికి ఒక ఉదాహరణకు ఒక వాక్యం ఉంది, చూపించనా? చూద్దాం, చూడండి ఒకసారి. అంటే క్రొత్తగా జన్మ అన్న దానికి ఒక మాట ఉంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదవండి ఒకసారి. మనుషుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నీకు ఏ జన్మ కావాలో, నీవు ఎలాగ ఉండాలో, ఇదిగో ఆ వాక్యంలో ఉంది, చూడండి ఒకసారి. ప్రభువైన దేవుడు దయాళుడని, ఏమండి, నీవు 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 రుచి చూచుచున్న ఎడల మా కపటమును, ఏషధారణ, అసూయను, దూషణ మాటలు, అంటే లోక సంబంధమైనవి. ఈ 5 మాటలంట ఈ లోకానికి సంబంధించి, భూమికి సంబంధించినవి. ఈ భూలోకములో ఉన్నంత వరకు ఈ మాట్లాడుకోవచ్చు. ఈ భూలోకములో ఉన్నంత వరకు ఈ పనులు చేస్తూ ఉంటున్నారు చాలా మంది కదా. ఏమండి? చేయట్లేదా? బూతులు మాట్లాడట్లేదా? వరని తిట్టేస్తున్నారు. ఏమంటే ఎగతాళి అంటున్నారు. ఎగతాళిగా బూతులు మాట్లాడతారేమో అంటే, ఆ ఎగతాళి పాస్టర్ గారు ఎగతాళి మాట్లాడుకుంటున్నాం అన్నారు. దేని బూతులు మాట్లాడతారు ఎగతాళిగా అన్నాను నేను. ఒకరోజు సముద్రపుట్టికి వెళ్తే అక్కడ మాట్లాడుకుంటా లంజి కొడక, లమ్ముడి కొడక, ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఏమై అలా మాట్లాడతారు ఎందుకన్నాను నేను. ఎగతాళి పాస్టర్ గారు ఎగతాళిగా మాట్లాడుకుంటున్నాం అన్నారు. ఎగతాళిగా బూతులు మాట్లాడతామంటే తప్పది, అలా మాట్లాడకూడదు అన్నాను నేను. ఇది ఇక్కడ ఏమన్నాడండి? మొదటి మాట ఏంటమ్మా? దుష్టత్వము, కపటము, ఏషధారణ, అసూయ, దూషణ మాటలు మాని. చూసారా? క్రొత్తగా జన్మించిన శిష్యుల గురించి చెప్పాడు అక్కడ. అంటే క్రొత్త జన్మ, క్రొత్తగా జన్మించిన శిష్యుడు. చెప్పండి, ఇప్పుడు కొత్తగా జన్మించిన శిష్యుడిలో ఏమండి బూతులు ఉంటాయా? అసూయ ఉంటుందా? ఏమా? ఇప్పుడు మీరు చదివిన 5 గుణాలు అసలు ఉండనే ఉండు. ఎవరిలోని? క్రొత్తగా జన్మించిన శిష్యుడు.
వాడికి మాటలే రావు, ఇంకెలా ఇవన్నీ మాట్లాడతాడు? అదిగో అదన్నది బైబిల్. అంటే అలాగా నీవు, నేను, మనము ఏమండి అలా జీవించినట్లయితే అప్పుడు నీలో ఏం కనబడుతుంది? దేవునికి ఆత్మీయ జన్మ కనబడుతుంది. ఆత్మీయ జన్మ కనబడుతుంది. ఆత్మ జన్మ కలిగిన వాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. ఆత్మీయత లేకుండా, ఆత్మ జన్మ కాకుండా ఏమండి పరలోక రాజ్యమును చూడలేవని యేసు ప్రభువారు ఈ మాట చెప్పాడు. మరి మీ అందరికీ ఇష్టమవుతుందని నేను నమ్ముచున్నాను. ఏమండి క్రొత్తగా జన్మించాలి. అలాగని యేసు ప్రభు చెప్తే ఇక్కడ ఒక ఆయన అంటాడు, ఇదేంటయ్యా క్రొత్తగా జన్మించమంటావేంటి? నేను ఎప్పుడో బాప్తిసం పొందాను కదా, నేను యూదుడిని కదా, ధర్మశాస్త్ర గ్రంథాన్ని నేను బోధించేవాడిని కదా అంటున్నాడు యేసు ప్రభుతో వాడు. ఏమండి యేసు ప్రభుతో వాడు అలాగంటున్నాడు. అలా అంటా ఉంటే యేసు ప్రభు ఏమన్నాడు? ఇక్కడికి రండి మళ్ళా. గాని చెప్పుచున్నాను, అవును, క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఆశ్చర్యపడుతున్నారు మనుషులు. ఇదేంటి మళ్ళీ కొత్త జన్మ అన్నాడండి? బాప్తిసం పొందాను కదండి, మనలో కూడా రావచ్చు ఒకవేళ ఆలోచన. బాప్తిసం పొందాం కదా, నీళ్ళల్లో బాప్తిసం పొందాం కదా, అది పొందితేనే పరలోక రాజు వెళ్ళిపోతా అన్నారు కదా ఆ రోజుల్లోని. ఇప్పుడేంటి మళ్ళీ కొత్త జన్మ అన్నారు ఏంటి? అలాగని ఒకవేళ మీకు కూడా ఉండొచ్చు అనుమానం. ఆ అనుమానము తీరటానికే యేసు ప్రభువు వారు చెబుతున్నాడు ఈ మాట. ఆ అనుమానం పోవటానికే యేసు ప్రభువు వారు బోధిస్తున్నాడు ఈ వాక్యము. ఏమండి నేను మీతో క్రొత్తగా జన్మించమని చెప్పుచున్నందుకు మీరెవరు ఆశ్చర్యపడవద్దు, మీరెవరు కలవరపడవద్దు. మీరు నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు, ఆ నమ్మకంతోనే మీ ప్రయాణం కొనసాగిస్తూ ఉండండి. అదే మీకు రేపు పరలోకం అవుతుంది. కానీ ఇప్పుడు మళ్ళా కలవరపడి, అనుమానపడి, ఇదేంటి ఇలా అంటున్నారు, మళ్ళా కొత్త బోధ వచ్చింది ఏంటి అని ఏమాత్రం మీరేమీ ఆశ్చర్యపడవద్దు అన్నాడు యేసు ప్రభువు. క్రొత్తగా జన్మిద్దాం, ఆత్మీయంగా జన్మిద్దాం, ఆత్మానుసారంగా మనం నడుద్దాం, ఆత్మ దేవుడిని ఆకర్షించుకుందాం. మనం ఆత్మలోనే మనం వర్ధిల్లాలి. స్తోత్రం. ఆత్మ కలిగిన వారిగా భూమి మీద కనబడాలి దేవునికి. వీళ్ళు కొద్దులండి, మనుషులు కనబడం. మనుషులు ఎవరు గుర్తించరు నిన్ను, ప్రభు గుర్తిస్తాడు. ఆత్మ కలిగిన బిడ్డ, ఆత్మ కలిగిన కుమార్తె, ఆత్మ కలిగిన కుమారుడు, ఆత్మ కలిగిన బిడ్డలు, నా బిడ్డలు ఉన్నారు భూమి మీద, వారికి పరలోక రాజ్యం ఇవ్వాలి అని దేవుడు ఎప్పటికప్పుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. స్తోత్రం. నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నెంబర్ 1 ఇది కదా. క్రొత్త జన్మ పొందినవాడే పరలోక రాజ్యము చేరతాడు. ఒకవేళ క్రొత్త జన్మ పొందకుండా నీటి బాప్తిసంతోనే సరిపెట్టుకొని ఒకవేళ చనిపోయిన తర్వాత ఏమండి మళ్ళా నువ్వు సజీవుడుగా లేచి పరలోకం వెళ్తే అక్కడ ఒక గేట్ ఉంటుందంట. అక్కడ ఒక గేట్ ఉందా చెప్పాను కదా నేను. ఆ గేటుకి తలుపు ఉంటుందంట. ఆ తలుపు తీసినప్పుడు ఏంటి ఎవరిని రమ్మంటాడో వాళ్ళే లోపల రావాలి. ఎవరిని రమ్మంటాడో వాళ్ళే లోపల రావాలి. ఆ లోపలికి వచ్చిన అందరికీ అంటాడు, ఇదిగో మీ కొరకు పరలోక రాజ్యం ఉంది, స్వతంత్రం అంటాడు. ఇంకా కొంతమంది ఉండిపోతారు కదా బయట. ఇగో వాళ్ళకి ఏం చేస్తాడంటే తలుపేసేస్తాడు. వాళ్ళు ఎవరంటే నీటి బాప్తీసంతో సరిపెట్టుకున్నవాడు, ఆత్మను గురించి ఆలోచన లేనివారు, వాళ్ళు ఆత్మ దేవుని గురించి గ్రహింపు లేనివారు, వాళ్ళు బయటే ఉంటారు. లోపలికి వచ్చే అవకాశం ఉండదు. ఇక ఈయన పిలిస్తేనే కానీ లోపల రావడం లేదు. ఈయన పిలవడు, వాళ్ళు లోపలికి రారు. తలుపు వేయబడింది. తలుపు వేయబడిన తర్వాత వారు అరుతున్నారు, కేకలు పెడుతున్నారు. తలుపు దగ్గరికి వచ్చాడు ఆయన. ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు అన్నాడా? బైబిల్లో ఉందా మాట? నువ్వు బయటే ఉండాలి. ఇక చీకట్లో పండి,
లోకంలో పండి, పాతాళంలో పండి, నరకంలో పండి అంటాడు. ఇక అక్కడికే పోవాలి ఆ కుండలందరూ కూడా. అందుకని ఆత్మ మూలముగా కూడా జన్మించి ఉండాలి మనం. ఈ ఆత్మ మూలముగా జన్మించడం అంటే నేను తీసుకొని వెళ్ళి మళ్ళీ నదుల్లో ముంచడం కాదు. అర్థమవుతుందా? చాలామంది అదే జరుగుతున్నాయి. ఇక్కడ మన చీరాల్లో ఉన్నవాళ్ళు, ఈ గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఏమండి, ముందు సేవకుల దగ్గర బాప్తిజం పొందినోళ్ళే. రెండో యెరూషలేము వెళ్దాం, రెండో ఒక ఆయన పిలితే వెళ్తున్నారు విమానాల మీద. మళ్ళీ అక్కడికి వెళ్ళి యోర్దానులో మునుగుతున్నారు. మళ్ళా నేను టీవీలో చూశాను వాళ్ళందరినీ. ఇక్కడ బాప్తిజాలు పొందిన వాళ్ళే మళ్ళీ అక్కడికి వెళ్ళి యెరూషలేము వెళ్ళి ఆ యోర్దాను నదిలో మళ్ళీ బాప్తిజాలు తీసుకుంటున్నారు. అలా తీసుకోమంటుందా బైబిల్? ఏమా? లేదు. ఒక్కటే బాప్తిజం అంటే ఒక్కటే. అది నువ్వు నీటిలో ములుగు, సముద్రంలో ములుగు, గోదావరిలో ములుగు, ఎక్కడ ములిగినా ఒక్కసారే. ఏమండి, తల్లి గర్భం నుండి ఎలాగైతే ఒక్కసారి జన్మిస్తున్నావో అలాగే నువ్వు కూడా విశ్వాసములో ఒక్కసారే నీటి బాప్తిసం. కానీ ఆత్మ బాప్తిసం ఎలాగంటే నీళ్ళలో ముంచడం కాదండో, నీళ్ళలో మునగడం కాదు. దానికి ఒక ప్రత్యేకత ఉంది, దానికి ఒక ఏకాగ్రత ఉంది, దానికి ఒక నిభ్రత ఉంది. అది ఎలాగ పొందాలంటారా? నేను చెప్తాను, వింటారా? మరి బైబిల్లో ఉన్నాయి కానీ అన్ని చూపించే టైం సరిపోవట్లేదు, నోటి మాటగా చెప్పేస్తాను, మీరు వినండి. అంటే ఆత్మీయ బాప్తిసం ఎలా పొందాలి అని అంటే, నీవు విశ్వాసమే కాబట్టి, నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు కాబట్టి, ఎలా ప్రార్థన చేసావు? ఇదిగో నలుగురితో ప్రార్థన చేస్తున్నావు, ఏమండి, లేకపోతే ఇంటికాడ ఉన్న కుటుంబంతో ప్రార్థన చేస్తున్నావు. ఇది కాదు. ఆత్మీయ బాప్తిసం పొందడం అంటే ఏకాగ్రత, అంటే ఏకాంత ప్రార్థన అంటారు. ఎవరికి కనబడకుండా నువ్వు ఒక్కరిదానివే, నువ్వు ఒక్కడవే ఒక ప్రత్యేక స్థలం ఏర్పరచుకొని ఆ స్థలంలోనికి వచ్చి నీ దేవునితో నువ్వు సంభాషణ చేస్తే అప్పుడు ఆ దేవుడు తన ఆత్మను నీలోనికి పంపిస్తాడు. అది ఆత్మ జన్మ అంటారు. అది దేవుడిచ్చేది నీకు. అది ఇదేమో పాస్టర్ గారు ఇచ్చేది. అర్థమైందా? ఈ నీళ్ళ బాప్తిజం ఎవరిస్తున్నారు? పాస్టర్ గారు ఇస్తున్నాడు. ఆత్మ బాప్తిజం ఎవరిస్తారు? ఏమండి, అది మాట చూపించమంటారా? యోహాను సువార్త ఇందులోనే ఉంది. యోహాను గారే మత్తయి సువార్త చదివాం కదా, యోహాను గారు బాప్తిజం ఇస్తా ఉంటే యేసు ప్రభు కూడా వచ్చాడు. యేసు ప్రభు కూడా బాప్తిజం పొందడానికి యోహాను దగ్గరికి వచ్చాడు. ఏమండి, వచ్చిన అతనికి యోహాను గారు ఏమిచ్చాడు? నీళ్ళల్లో ముంచే అలా లేపాడు యేసు ప్రభుని. నీళ్ళలోంచి యేసు ప్రభు పైకి లేవగానే పరలోకం ఏమొచ్చింది? పావురం వచ్చింది, అంటే ఆత్మ వచ్చింది. అంటే అది ఎవరు పంపించారు? అది పరలోకంలో దేవుడు పంపించాడు. ఈ నీళ్ళలో బాప్తిజం ఎవరిచ్చారు? యోహాను గారు ఇచ్చారు. చూడండి, యోహాను గారు ఇచ్చిన బాప్తిజానికి పరలోకంలో తండ్రి ఇచ్చిన బాప్తిజానికి తేడా ఏంటి అసలు? ఆలోచించాలి. అప్పట్లో యేసు ప్రభువుని ఆ ప్రజలు ఏమన్నారు? వడ్లవాడి కుమారుడు, యేసేవు కుమారుడు, వీడు మళ్ళాంటి మనిషి అనుకున్నారు. ఓకే, అది ఎందుకంటే సమాజంలో పుట్టాడు కాబట్టి, ఒక తల్లి గర్భం నుంచి వచ్చాడు కాబట్టి ఒక మనిషిలాగే చూశారు లోకం. అయితే నేను నా తండ్రిని కలిగి ఉన్నానది రుజువు అవ్వాలంటే నీళ్ళలో బాప్తిజం నేను కూడా పొందాలి అని నీళ్ళలో బాప్తిజం పొందాడు యేసు ప్రభువు వారు. ఆ తర్వాత ఏం పొందాడు? మళ్ళా పరిశుద్ధాత్మను కూడా పొందాడు. అంటే పరిశుద్ధాత్మని ఇచ్చింది ఎవరు? పరలోకంలో దేవుడు. నీళ్ళ బాప్తిజం ఇచ్చింది ఎవరు? ఇదిగో ఒడ్డునున్న యోహాను గారు. అదే నువ్వు కూడా. ఈ ఆత్మ రావాలంటే నువ్వు ఏమిటి? ఏకాంత ప్రార్థనలో గడపాలి, సమయము తీసుకోవాలి, నీకు నీ దేవునికి కలెక్షన్ పెట్టుకోవాలి, నీకు నీ దేవునికి బంధం ఏర్పడాలి, నీకు నీ దేవుడు ఇష్టపడాలి. అప్పుడు తన ఆత్మను నీ మీదకు పంపిస్తాడు. ఏమండి, ఆత్మ నీ మీదకు వస్తేనే అప్పుడు నువ్వు ఆత్మీయంగా జన్మించిన వ్యక్తి. ఆత్మీయంగా జన్మించిన వ్యక్తి భూమి మీద ఉన్నప్పుడు కూడా పరలోకము నీ సొంతం. ఇక పరలోకమే నీదే. ఎప్పుడంటే ఎల్లు నువ్వు 100 సంవత్సరాల తర్వాత వెళ్ళినా నీదే, ఒక 1 సంవత్సరాల తర్వాత వెళ్ళినా నీదే పరలోకం. ఈ భూలోకం ఎంతకాలమైనా ఉండొచ్చు, నువ్వు ఉండి వెళ్తావు, అప్పుడు నీది పరలోకము. అందుకే ఆ పాట పాడండి, పరలోకమే నా సొంతము,
ఎప్పుడు చూచెదను పరలోకమే నా సొంతము. దేవునికి స్తోత్రం. ఎప్పుడంటే ఎళ్ళు నీదేక ఏమా, ఎప్పుడంటే ఎళ్ళు నీదే. అది అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పనా. ఇప్పుడు ఉదయం లేచి మీరు అందరూ ఇళ్ళ దగ్గర వంట వండొచ్చారా? మరి అది నువ్వు ఎప్పుడు వెళ్ళా నీదేనాది? మీదేనా? ఇంకోటి ఎవరికి ఇచ్చేస్తారా? ఎవరికి పెట్టరు కదా. అలాగే ఇక్కడగా నువ్వు ఆత్మీయంగా జన్మించి ఉంటే నువ్వు ఎప్పుడెళ్ళా అని పర్లకు నీదే. స్తోత్రం. ఎప్పుడంటే కానీ 100 సంవత్సరాలు వెళ్తావా, 100 సంవత్సరాల తర్వాత వెళ్తావా, ఎప్పుడెళ్ళినా సరే నీది నీకు దేవుడు దాసే ఉంచుతాడు. అందుకు ఇక్కడ మనం ఏం చేయాలా? ఆత్మీయంగా జన్మించాలి. నెంబర్ 1 ఇది. ఆత్మీయంగా జన్మించకపోతే పరలోక రాజ్యము లేదు లేదు లేదు. మరొకటి చూపిస్తున్నాను, బాగా వినండి. మరొకటి చూపిస్తున్నాను. ఇది కొంచెం కఠినమైన మాటే అయినా సరే చెప్పాలి. నేను కఠినమైన మాటే కానీ చెప్తా. మార్కు సువార్త 10వ అధ్యాయము 23, 24 వచనాలు చదవండి త్వరగా. 23, 24 వచనాలు. అయ్యా, అప్పుడు యేసు ప్రభువారు చుట్టూ ఉన్న వారిని చూసి, ఆస్తి గలవాడంట, ఆస్తి డబ్బు గలవాడంట దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని చెప్పాడు. ఆ మాటలకు శిష్యులకి కొంచెం ఆశ్చర్యం వేసిందంట. అందుకు యేసు ప్రభువారు అంటున్నాడు మరొక మాట, పిల్లలారా, శిష్యులారా, నాతో నడిచేవారులారా, తన డబ్బు యందు నమ్మిక ఉంచేవాడు. ఏమా, ఇది కఠినం కదా. ఇది భూలోక జీవితానికి జీవించేవారు కఠినమే. ఇది మరి డబ్బు మీద ఆశ పెట్టుకున్నవాడు, నమ్మిక ఉంచినవాడంట పరలోక రాజ్యమును చూసే అవకాశము లేదంట. ఇదేంటి, డబ్బు లేకపోతే ఏ పని అవ్వట్లేదు అంటే? ఈ మాటని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, బాగానండి. మీకు అర్థం అవ్వాలనే చెప్తున్నాను. దేవుడు నాలో ఉండి మాట్లాడుతున్నాడు. డబ్బు వేరు, డబ్బులు వేరు. అర్థమైందా పాయింట్? డబ్బు వేరు, డబ్బులు వేరు అంటే ఏంటి? అర్థం లేదా బాబు? యేసుదాసు గారు, డబ్బు వేరు, డబ్బులు వేరు అన్నాను. ఏంటి రెండింటికి తేడా? డబ్బు అంటే ఎక్కువగా కట్టలు పేర్చుకోవటం, డబ్బులంటే అవసరాలు తీర్చుకోవడం. స్తోత్రం చెప్పండి. అర్థమైందా ఇప్పుడు పాయింట్? ఇప్పుడైనా డబ్బులు వేరు, డబ్బు వేరు. ఏమ్మా వజలమ్మ గారు అనిపడుతున్నా? అర్థమైందా? నువ్వే చూస్తున్నావు, నాకు ఆశ ఎవరు చూడట్లేదు. అలా ఉండాలి వాక్యం మీద ఆసక్తి. అంటే ఇక్కడ ఏమన్నాడు? డబ్బులు అన్నాడా, డబ్బు అన్నాడా? చెప్పాలా? డబ్బులు అనలేదు దేవుడు, డబ్బు అన్నాడు. డబ్బు అంటే ఎక్కువగా ఆస్తి, కట్టకట్టలు పేరుస్తారు, బీరువాళ్ళ నిండా, బ్యాంకుల నిండా ఉంటుంది. ఏమండి, వాడు అవసరాలకు మించిపోయి ఉంటుంది డబ్బు. ఇదిగో ఇలాంటి వాళ్ళ గురించి చెబుతున్నాడు దేవుడు. డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళ గురించి కాదు, అవసరాలకు ఉపయోగించుకునే వాళ్ళ గురించి కాదు చెప్తుంది యేసు ప్రభు. డబ్బు అన్నాడు. మళ్ళా చదవండి వాక్యాన్ని, మళ్ళా చదవండి. కానీ చూసి దుర్లభమని చెప్పాడు. శిష్యులు విస్మయం పొందారు. అందుకు యేసు తిరిగి వారి వైపు చూసి, పిల్లలారా, అదిగో చూడండి, ఆస్తి అంటే ఎంత ఉందో అడిగి, కోట్ల ఆస్తి ఉంది అండి. లేరా భూమి మీద? ఎవరెవరున్నారు బాబు డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు? ఎవరో పేర్లేంటి? ఎవరో అంబానీ అంట, గంబానీ అంట. ఎంత ఆస్తి ఉన్నది వీళ్ళకి? ఇక ఇలాంటి వాళ్ళు అండి. మనలాంటి వాళ్ళు పేదవాళ్ళు కాదు. రూపాయి 2 రూపాయలు తెచ్చుకొని ఆపోడు కాబట్టి గంజి కాచుకునేవాళ్ళు కాదు. అర్థమైందా? ఆస్తి గలవాడు దాని యందే నమ్మిక ఉంచుతాడు కాబట్టి దేవుని రాజ్యంలో. అందుకే దేవుడు అన్నాడు ఒకసాట,
ఏ చోట అది? హెబ్రీ పత్రికలో ఉందన్నమాట. ఏమండి ఏమండి ధనాపేక్ష లేని వారై మీకు కలిగి ఉన్న దానితో తృప్తి పొందితే నేను వారిని విడవను ఎడబాయను అన్నాడా లేదా దేవుడు? అంటే ఆలోచించండి. అంటే దేనితో మనం తృప్తి పొందాలంట? డబ్బుతో కాదు, ఆస్తులతో కాదు, అంతస్తులతో కాదు. కలిగి ఉన్నది చాలు మేమే, కలిగి ఉన్నది ఆ 10 రూపాయలే, కలిగి ఉన్నది ఆ 1,00,000 రూపాయలే. దానితో ఏం చేయాలంటే మనము తృప్తి పొందాలి ఇక్కడ భూమి మీద. అలా ఎవరు తృప్తి పొందుతారమ్మా? చెప్పండి, అలా ఎవరు తృప్తి పొందుతారు? దేవుని ఆత్మచేత జన్మింపబడిన వారు మాత్రమే ఆలోచన కలిగి ఉంటారు. స్తోత్రం. ఒకవేళ వచ్చే కట్లు ఉన్నా సరే వద్దు, మనకు వద్దు, చాలు, ఉన్నది చాలు, వద్దు అంటాడు. ఆ మాట అంటారా మీరు? అనండి, ఏం పర్లేదు, ఆగిపోద్దా? అంటే ఆగిపోద్దా? ఆగదు. అనండి, నాకు వద్దు బాబా, ఈ ధనం నాకు వద్దు, ఈ డబ్బు నాకు వద్దు, వస్తే ఏం చేసుకుంటాను నేను? ఇప్పుడు ఉన్నదే చాలు నాకు, ఇంకెందుకు నాకు అనండి ఆ మాట. అలాగంటే ఆగిపోద్దా? ఆగదు. దేవుడిచ్చేది అయితే నీ దగ్గర వస్తూ ఉంటుంది, నువ్వు వద్దన్నా సరే వస్తూ ఉంటుంది. అలాగని ధనం మీదే నమ్మిక ఉంచకండి, డబ్బు మీదే ఆశ పెట్టకండి. ఏమండి, మీ కలిగిన దాన్ని ఉపయోగించుకోండి, మీ ఇంట్లో ఉన్న డబ్బులు ఉపయోగించుకోండి, బియ్యం కొనుక్కోండి, వండుకో తినండి. దేవా ఇది నాకు ఇచ్చావు, స్తోత్రం చెప్పండి. స్తోత్రం. అవునా? స్తోత్రం చెప్పండి. ఇది రెండో మాట. ధనం మీద ఎక్కువ మనసు పెట్టొద్దమ్మా. ధనమే శాశ్వతం, అదే పరలోకం అంటే మాత్రం అది వీలు కుదరదు. ఈ లోకంలో ఉండొచ్చు ధనం, ఈ భూమి మీద ఉండొచ్చు, ఉన్న మాత్రం ఏం చేసుకుంటున్నారండి? ఎవడైనా తినడానికి ఉందా కడుపు నిండా? ఈ ఆస్తి పరుల్ని మనం చూస్తున్నాం కదా. ఏమండి, అన్నీ తినడానికి ఉందా వాడికి? లేదన్నాడే డాక్టర్ గారు, నువ్వు తింటే చస్తావు అనేవాడు. ఎవరో మాకు తెలిసిన ఒక ఆమె ఉండేది ఊర్లో, వాటర్లోని ఆమె కదా, యశ్బాబు తెలుసా? అక్కమ్మ ఉండేది మా ఊర్లోని, చీరలా ఉంది అక్కమ్మ. మా ఊర్లోకి వచ్చి వ్యాపారం చేసేది, చేపల వ్యాపారం. ఎంత సంపాదించింది అనుకుంటున్నారు? కానీ ఏం తినే తెలుసామి? తేగలు నవ్విలేదు, మేకలాగా చూడంబలే, ఏమి తింటా లేదు, అన్నం తింటాను కూడా లేదు, చచ్చిపోయింది. ఏమై ఆస్తులు? ఇక్కడ ఐస్ ఫ్యాక్టరీ ఉండేది ఏమైందో తెలియదు, అక్కడ చేపల ఫ్యాక్టరీ ఉండేది అదేమో తెలియదు, చీరాల్లో బిల్డింగ్లు ఉండే అయ్యేమో తెలియదు. వాళ్ళ కుటుంబం పేరే లేదు. ఇప్పుడు ఉందా యశ్ బాబు? లేదమ్మా. ఆస్తి మాత్రం పోటీ ఉండేది అప్పుడు, ఆస్తి మాత్రం చాలా ఉండేది ఆమెకి. ఏమండి, ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆస్తి మీద నమ్మిక ఉంచేవాడు, ఆస్తి మీద ఆశ పెట్టుకునేవాడు పరలోక రాజ్యమును చూడలేడు అని బైబిల్ చెబుతుంది. స్తోత్రం. అంటే మనం ఆస్తి కోరుకోవాలా, డబ్బులు కోరుకోవాలా? మాట్లాడాలా? డబ్బులు కోరుకోవాలా, ఆస్తి కోరుకోవాలా? డబ్బులే కోరుకోవాలి అవసరానికి. ఆస్తులు వద్దు. ఏం చేసుకుంటామండి? ఏం చేసుకుంటాం బాబు? మన పిల్లలు అలాగే బతుకుతారు తప్పగా. దేవుడు పెంచుతాడు వాళ్ళకి డబ్బులే ఇస్తాడు. ఏమండి, ఆస్తి గలవాడు పాపం ఎక్కువ చేస్తాడు. ఏమండి, డబ్బు ఎక్కువ ఉన్నవాడు లోక సంబంధమైన కార్యాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. అది దేవునికి విరోధం. వద్దు. దయించి నేను ఒక సేవకుడిగా నేనైతే ఆశించను, నానైతే నమ్మకం ఉంచను. దేవుడు నాకు ఇచ్చేది ఆ పావల చాలు, ఇచ్చేది మీరు ఇచ్చే కానుకే చాలు, ఏమి నేను కూడగొట్టుకోవడానికి నేను ఎప్పుడూ ఆశించలేదు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను ఈ మాట. ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అయితే దేవుడే నన్ను శిక్షిస్తాడు. మీరేం చేయలేరు, కానీ దేవుడు నన్ను తప్పగా శిక్షిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధ స్థలములో ఉండి అబద్ధం చెబితే అలాగ పులిబడి చచ్చిపోతాడంట, బైబిల్లో ఉంది. అలా మాట్లాడకూడదు. మాట్లాడానంటే అది యథార్థత ఉంది కాబట్టి నాలోని మాట్లాడగలుగుతున్నాను. అందుకని మీరు కూడా ఆస్తుల మీద నమ్మకం ఉంచకండి, అంతస్తుల మీద నమ్మకం ఉంచుకోకండి. భవిష్యత్తులో ఏముండదు నీకు? పరలోక రాజ్యము ఉండదు. మూడో మాట చెప్పి ముగించేస్తాను, జాగ్రత్తగా వింటారా? ఇప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయము 15 వచ్చిన నుండి చదవండి, 16 వచనాలు ముగించేస్తా. బాగినండి. ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు? ఇక్కడ చిన్న బిడ్డల వలె, అంటే చిన్న బిడ్డల వలె
అంటే చిన్న బిడ్డలు ఉంటారు కదా మన ఎదుట, ఇక్కడ ఉన్నప్పుడే ఈ బిడ్డలను చూపిస్తున్నాడు దేవుడు. అంటే ఈ బిడ్డలను ఉద్దేశించి దేన్ని చూపిస్తున్నాడు మనకి? దేవుని రాజ్యం గురించి చెబుతున్నాడు, పరలోకం గురించి చెబుతున్నాడు. ఏమంటే ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలు ఉన్నారు కదండి, ఈ చిన్న బిడ్డలను అంగీకరించలేని వాడు, ఈ చిన్న బిడ్డలంటే అసహించుకునేవాడు, ఈ చిన్న బిడ్డల యొక్క మనస్సును అర్థము చేసుకోలేని వాడు ఏమండి ఏమవడంటమ్మా? అది ఈ మూడు మాటలు ఎక్కడ చెబుతున్నాడు? దేని గురించి చెబుతున్నాడు? రాజ్యమును గురించి, భవిష్యత్తును గురించి, రేపు నీకు నాకు లభించే దాని గురించి దేవుడు అందుకు ఇప్పుడే మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద ఉండగానే 100 సంవత్సరాల తర్వాత చనిపోతున్నావు, చనిపోయిన తర్వాతే ఈ మాటలని తీసుకెళ్తాయి పరలోకం. ఇదిగో ఇక్కడ చిన్న బిడ్డలు అంటే అర్థం ఏంటి తెలుసా? ఇందాక మీరు చదివారు కదండి, పాపము లేనివాడు పసిబిడ్డ, స్వార్థము లేనివాడు పసిబిడ్డ, అసూయ లేనివాడు పసిబిడ్డ, బూతులు మాట్లాడలేనివాడు పసిబిడ్డ. అదిగో అలాంటి మనస్సు కలిగి ఉంటేనే తప్ప బూతులు మాట్లాడి ఇష్టం వచ్చిన పనులన్నీ చేసి నేను యేసువారి బిడ్డనే, నేను కూడా ప్రార్థనకి వెళ్ళే వ్యక్తినే, నాది పరలోకం చేరుతానంటే మాత్రం అది చెల్లదు. ఇది నీ ఇష్టం. ఇక నీ ఇష్టం. నువ్వు ఎలా ఉండాలంటే ఇందాక చదివిన 5 మాటలు నీలో ఉండకూడదు. అంటే అప్పుడు పసిబిడ్డ వాళ్ళ మనసు వచ్చినట్లు, పసిబిడ్డ వాళ్ళ దేహం వచ్చినట్లు. ఏమండి అప్పుడు నీలో పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. ఈ పరిశుద్ధాత్మ ద్వారాగా నువ్వు జన్మిస్తావు. ఏమండి పరిశుద్ధాత్మతో ఉన్నవాడు ధనం మీద కూడా నమ్మకం ఉంచడు, ఆస్తుల మీద నమ్మకం ఉంచడు. ఏదో డబ్బులుంటే చాలు, ఖర్చుకుంటే చాలు, ఈ పూటకుంటే చాలు, దేవా ఇచ్చే చాలు అనుకుంటాడు. ఏమంటే మూడవది ఏంటి? బూతులు మాట్లాడలేనివాడు, ఏమిటి చెడు పనులు చేయలేనివాడు, అంటే మంచి మనసు ఉన్నవాడు. అలాంటి వాడే పరలోక రాజ్యమునకు వారసుడు. అందుకని మనం అందరం కలిసి ఏం చేయాలా? ఈ 3 విషయాల మీద మనసు పెట్టాలి. చెప్పండి. మొదటి మాట ఎవరికి వినబడలేదు కదా? చెప్పండి గట్టిగా. మీరు ఇక్కడికి వచ్చావు మళ్ళా, నువ్వు భూలోకానికి గురించి కాదు నేను చెప్తుంది, దేవుని రాజ్యం గురించి 3 మాటలు చెప్పాను. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యములో చేరలేడు. ఆ జన్మ ఎలాంటిది? ఆత్మానుసారమైనది. నెంబర్ 1. నెంబర్ 2 ఇప్పుడే చెప్పారు, అప్పుడు మర్చిపోయారా? డబ్బు మీద నమ్మకము ఉంచకూడదు. డబ్బులు అంటే 20, 30, 40, 50, 100 అవి ఉండి అవి ఖర్చులు పెట్టుకో, అవి ఖర్చు చేసుకో. దేవుని మీద ఉంటుంది మనసు. ఆస్తి మీదే నమ్మకం ఉంచినోడికి దేవుని మీద నమ్మకం ఉండదు. ఆడు పరలోక రాజ్యం చేరలేడు. పరలోక రాజ్యము చేరాలంటే నీ మనస్సు ఈ ఆస్తుల మీద, ఈ డబ్బు మీద నుండి తొలగించాలి. నెంబర్ 2. నెంబర్ 3, చిన్న బిడ్డల లాంటి మనస్సు నీలో ఉండాలి. అంటే చిన్న బిడ్డల మనసు ఎలా ఉంది? ఇందా చెప్పారు కదా, పాపం లేకుండా, మోసం లేకుండా, అక్రమం లేకుండా, అన్యాయం లేకుండా, ఏమండి నిస్వార్థమైన మనసుతో బ్రతుకుతారు పిల్లలు. అలాంటి మనసు నీకు ఉంటే తప్పగా నువ్వు పరలోక రాజ్యము చేరతావు. పరలోక రాజ్యము చేరేవారు ప్రభుతో సదాకాలము సంతోషముగా జీవిస్తారు. వారికి అక్కడ ఏది కొరత లేకుండా నీ కొరకు దేవుడే చూసుకుంటాడు. అలాగా నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆత్మదేవుడు సిద్ధపరిచి ఇచ్చి బలపరిచి మహిమ పొందునుగాక. ఈ వాక్యమును మన ఇనుకడులో దీవించునుగాక. సాక్ష్యం ఎవరైనా ఉన్నారా? సాక్ష్యం ఎవరు లేరు కదా? లేకపోతే అందరూ లేచి నిలబడదాం. సాక్ష్యాలు లేరు కాబట్టి అందరూ లేచి నిలబడండి.